టు మై బ్లాగ్. ఈరోజు నేను ఈరోజు మండే, సో మార్నింగే లెగుద్దాం అనుకున్నాం కానీ లెగలేకపోయాము. మొన్నంతా ప్రయాణం అయిపోయింది కాబట్టి. అయితే ఈరోజు మండే, బట్ అయినా కూడా ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచాము అని అడిగితే, ఎందుకంటే నా ఐసిఐసి కార్డ్ పోయింది. అసలు ఈ దగ్గరికే ఇస్తాను ఎప్పుడు, నావేమైనా నా పాస్వర్డ్ కార్డ్స్ అన్నీ నీకు తెలుసు, అందుకని ఈయనకి ఇస్తా. యాక్చువల్లీ తెలియదు అది ఎక్కడ పోయిందో ఎక్కడ పెట్టానో తెలియదు. అయితే చాలా నెలలు అయిపోయింది పోయి. ఈయన తినలేదు, ఈయన కుదేడు, ఈయన అగడు మాట్లాడుతాడు. ఈయన ఏమైందంటే అప్లై చేశారు, ఐసిఐసి కార్డు నా కోసం అప్లై చేశారు. అయితే ఆ కార్డు వచ్చేసింది, అప్లై చేసిన 1 వీక్కే వచ్చేసింది. తర్వాత పొద్దున్నే లేచాము, మేము ఒక రకంగా పెట్టుకున్నాను. పొద్దున్నే లేచాను కాబట్టి అతను కూడా ఏమో మొహం అలా పెట్టుకున్నాను అడిగారు. ఏం లేదు అతను పల్లె, అందరు తెలుసా, ముద్దేంటి అలా పెట్టు, ఏం లేదు అత్తమ్మ పొద్దున్నే లేపారు కదా అని చెప్పాను అత్తమ్మకి. అయితే ఇప్పుడు కార్డు అప్లై చేస్తే ఇంటికి రావాలి కదా, నువ్వు వెళ్ళింది డౌట్ ఉంది కదా. పాస్వర్డ్ ఒక రోజు మారుస్తాను, ఎక్కడో పెట్టుకుంటాను పాస్వర్డ్ మార్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం పాస్వర్డ్ అడుగుతుంది, ఆ పాస్వర్డ్ నొక్కుతాను, ఇది కరెక్ట్ పాస్వర్డ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ అంతే. ఇలా అయితే ఎలాగా? అయితే నేను ఆశ్చర్యకరపడిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఐసిఐసిఐ చందానగర్కి బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా అవన్నీ కొట్టేస్తే బాక్స్, స్మార్ట్ బాక్స్ అని మెయిల్ వచ్చింది, అందులో పిన్ ఉంటుంది అనమాట. అక్కడ పైన ఏం కొట్టారు, ఫస్ట్ కొట్టింది ఏంటి, నా నెంబర్ కొట్టారు. నా నెంబర్ కొట్టిన తర్వాత ఇదంతా వచ్చింది. ఇప్పుడు నాకు అసలు కార్డు పెడితే వెంటనే ఇంటికి రావాలి కదా, ఎందుకు అలా వచ్చింది చెప్పండి, నాకు తెలీదు. ముంగుడికి యాక్చువల్గా అడ్రస్, పాత అడ్రస్ ఉందంటే ఎక్కడో వెస్ట్ గోదావరి ఎక్కడో ఉంది. వెస్ట్ గోదావరి కాదు, ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ గుడి కరెక్ట్ గుడి ఉంటుంది. అయితే ఇప్పుడు మేము ఈ కార్డు కోసం అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, దానికన్నా బెటర్ ఆప్షన్. ఈ వీకెండ్ వెళ్తున్నాం కదా, అప్పుడు తీసుకోవచ్చు. అయితే ఇలా ఉంటుంది మళ్ళీ ఏమన్నా. మొత్తానికి వచ్చేసింది ఫైనల్ గా, భలే ఉంది. అక్కడ నెంబర్ కొట్టాం బయట. సో బేసిక్లీ మీరు ఎవరికన్నా ఒకవేళ కార్డు కొత్తది ఇష్యూ చేయాలి కానీ అడ్రస్ మార్చుకోలేదు, కొత్త అడ్రస్ లేదు అంటే iBox అని చెప్పి ఒక మెథడ్ ఉంది, ఐసిఐసిఐలోనే ఉంది, వేరే బ్యాంకుల్లో ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆ మెథడ్ యూజ్ చేసి దగ్గరలో ఉన్న ఏటీఎం లేదా బ్యాంక్స్కి మీరు దాన్ని డెలివరీ చేసుకోవచ్చు అని తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. థ్యాంక్ యూ. అయితే కార్డ్ వచ్చేసింది, నెంబర్ కొట్టాము. ఆ తర్వాత స్మార్ట్ బాక్స్ మెయిల్ వచ్చింది కదా, ఆ నెంబర్ కొట్టాము, పిన్ నెంబర్ వస్తే అది కొట్టాము. ఇప్పుడు మన కింద వచ్చేసింది. పొద్దున్న కష్టపడ్డ ఆధార్ కార్డు, ఆధార్ కార్డు ఏం పనికిరాలి. తెగ టెన్షన్ పెట్టేస్తారు, కంగారు పెట్టేస్తారు. మళ్ళీ కూల్గా ఉండగలమని నాలాగా అని టెన్షన్ పెట్టేదే ఈయన. ఇప్పుడు ఈ వీడియో మా అత్తమ్మ కానీ, మా మమ్మీ కానీ, మా అక్క కానీ, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కావ్య కానీ వీళ్ళందరూ చూసారనుకో, రావని వర్మ కానీ ఏమనుకుంటారంటే, కంగారు పెట్టేది ఈయనంట. ఈ పెళ్ళే ఒక బాగా పెద్ద కంగారు బుద్ధి. అసలే నేను పెట్టదాన్ని, నాకేం తెలుసు ఒక పెట్టది ఏంటో. అయితే అలా అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా తీయాలి? అదే నాకు దీనికి గొడవ అయింది అనుకోండి, మా ఇద్దరికి ఏదన్నా గొడవ వచ్చినా ఏమైనా వచ్చినా కానీ ఇలా ఉండదు. మనిషి సింగిల్ అలోన్. అసలు డిపెండెన్సీ అంటే ఏంటో తెలియదు. కావాలంటే ట్రై చేస్తాను చూడండి. డొమెస్టిక్ వైలెన్స్, డొమెస్టిక్ యానిమల్. మీరు అలా డొమెస్టిక్ యానిమల్ అన్నారు అనుకో, చాలా మంది అనుకుంటారు కరెక్ట్గా అంటున్నాడు రాజేష్. ఇదిగో ఈ పర్సనల్ డీటెయిల్స్ చూపించకూడదు. క్యాష్ విత్డ్రా లిమిట్ 1,00,000, డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ 5,00,000. 5,00,000 ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు రావాలి.
మా మావయ్య ఎప్పుడు బిజినెస్ పెడతారో, అందులో మేము ఎప్పుడు సీనియర్, నేను అందులో మా మావయ్య పెట్టిన బిజినెస్ నేను ఎప్పుడు సీఈఓ అయిపోతాను. ఆ సీఈఓ అయిపోయి లక్షల లక్షలు నా దగ్గర అమౌంట్. అమ్మా అశ్రిత, నీ అకౌంట్లో ఒక 5 లక్షలు పడ్డాయి 1 అవర్కి, అవి ఉంచు, నీకు షాపింగ్ 1 లక్ష తీసుకో, మిగతా 4 లక్షలు సేవ్ మావయ్య. అప్పుడు నేను ఏం చేస్తానంటే మావయ్య, మీరు ఇచ్చిన 4 లక్షల్లో కూడా 50,000 ఖర్చు పెట్టుకుని ఇంకొక 50,000 కూడా దాటిస్తాను. అలా కూడా కాదు మావయ్య, ఆ 50,000 కూడా ఖర్చు పెట్టుకో. మీ మావయ్య నీకెందుకు ఇస్తారు అని. మా మావయ్య నాకు అసలు కాదు, ఒకవేళ ఇచ్చినా కానీ దాన్ని ఖర్చు పెట్టుకోవాలన్నా కానీ ఖర్చు పెట్టుకోకూడదు. మామూలుగా అయితే ఖర్చు పెట్టద్దు అంటే పెట్టను, పెట్టుకో అని తీస్తే పెడతాను. ఇప్పుడు జనరేట్ పిన్, మేనేజ్ ట్రాన్సాక్షన్, సెట్ లిమిట్ అంటే ఇది ఎందులో చేయాలి? తల్లో ఇప్పుడు ఇది డౌన్లోడ్ ఐ మొబైల్ యాప్ ఉంది. ఏంటి ఇప్పుడు నాకు యంత్ర పార్టీ ఆశ్రితాన్ని కావాలి. ఇక్కడ నీకు ఏం రాస్తుందో అదే ఒక్కటి, మన చేతిలో మనం మార్చేది ఏమి. ఇంకోటి నెంబర్ 1 ఐ మొబైల్ నుంచే కాదు, వేరే చేయొచ్చా? అయితే ఇప్పుడు నేను ఎలాగే, సో ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి అయిపోయింది కాబట్టి. నేను చదువుతుంటే నాదే లాగేసుకున్నావే. డ్రైవ్ చేస్తూ చదువుతారా? చూసారా ఈయన ఒక పక్కన డ్రైవ్ చేస్తూ, పైగా ఒక చేత డ్రైవ్ చేస్తూ ఉంటున్నారు. ఇదని చదువుతారంట ఒక పక్క డ్రైవ్ చేస్తూ, లారీలు వెళ్తుంటే. సో మార్నింగ్ మండే మార్నింగ్ ద్వారకాకి వచ్చాం. అక్కడ వేడి గారెలు, బజ్జీ, ఎక్కడున్నాం? ఇక్కడ ద్వారకా కాదు, ద్వారకా. వావ్, వద్దు తినమ్మా. పూరిని దోశని మధ్యలోంచి బొక్కెట్టే మంచిగా అని మీరు అలాగే తినాలి, దోశ అలాగే తినాలి. ఇక్కడ తింటే ఉప్మా ఉండదు. అది ఆలూ కర్రీ, అది ఉప్మా కూడా కాదు. ఇక్కడ తింటే కూర ఉండదు. అయితే మీరందరు కామెంట్ చేసి చెప్పండి, మీరు ఎలాంటి వ్యక్తి? దోశని ఎడ్జ్ నుంచి తినేటోళ్ళ, లేకపోతే మధ్యలోంచి పిక్కుని తినేటోళ్ళ? మావిడైతే మధ్యలోంచి పిక్కుని తినేది. ఇంకేం చెప్పావు? నాకు రికార్డ్ చేస్తాను అనుకున్నాను. ఏం కాదు. ఏం చేస్తున్నారండి? బాయ్, తీసుకెళ్ళిపోండి. బాయ్ చెప్దాం. బాయ్ బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. బాయ్ 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 నాన్న బాయ్. జాగ్రత్త నాన్న, తొందరగా వచ్చి. బాయ్. చిన్నమ్మా బావోయ్, ఇలా చూడు బెంజులు, ఇలా చూడు, ఇలా చూడు. ఏం కావాలి నాన్న? ఏం కావాలి? అయ్య బాబాయ్. ఇదిగో తల్లి, ఇదిగో బెంజ్ కమ్. చూస్తలేడా తల్లి బెంజయ్య?
లేదు వీడియో తీస్తున్నా. స్మెల్ వస్తుంది అన్నారు, స్మెల్ ఏమి రాలా. కానీ ఈ మచ్చలు మామూలు మట్టి మచ్చలే, మట్టి. చూడండి అయ్యయ్య, కోసేద్దాం అయితే. కానీ ఇలా అన్నీ ఉంటే గుర్తున్న వాళ్ళకి మొక్కలు మొత్తం నరికేశారు. మేము కాకినాడ వచ్చేలోపు మొత్తం నరికేశారు. ఓ మొక్కలు తీస్తున్నారు అనుకున్నా. బావగారు కారు. అక్కడ చరణ్మయ్ వాళ్ళు ఉండేవారు, మిస్ అవుతున్నా. చాన్విక, చరణ్మయ్, బ్రూనో. గొట్టం కాజా తింటున్నాను నేను. ఏంటిది? అబ్బాబ్బా ఏమన్నా ఫోనా. సో సన్నజాజులు అలా ఇంటిపైకి వెళ్ళిపోతుందేమో. ఇంకా ఇందిరా నిలయం, ఇంకా చాలా ఉన్నాయి. మన దగ్గర పుదీనా మొత్తం చాలా వచ్చినాయి, చచ్చిపోయినాయి. ఆ వైట్ మొక్కలు చూసారా? వావ్, చుచ్చి వైట్ పువ్వులు, వైట్ మొక్కలు అంటున్నా. ఇంకా సన్నజాజులు. నా పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ ట్యాప్ ఏంటనేది. నేను చెప్పాను కదా 24 hours వాటర్ వస్తాయని. ఈరోజైతే వాటర్ వచ్చినాయి. సో అక్కడ అనమాట అలా వాటర్ వస్తే నేను దూరం నుంచి చూపిస్తాను మీకు. ఆగండి. ఇదిగో ఇలా ఇంటి ముందు ఉంటుంది అనమాట. ఆ చీపురి పనోళ్ళు వేసేసినట్టున్నారు. ఇప్పుడు ఈ సన్నజాజి కూడా అలాగ పాకుతుంది పైకి, ఇలా పైకి వెళ్ళిపోద్ది. సో ఇది అయితే 5 రూమ్స్ విల్లా, బెడ్రూమ్స్ విల్లా. ఇది 3 bedroom విల్లా అనమాట. ఇది ఇంకా అసలు కన్స్ట్రక్షన్ అవట్లేదు. ఇది ఎవరో రవితేజ వాళ్ళ చుట్టాలు ఎవరితో అంట. ఇది ఇంకా అవుతుంది చాలా. ఇది అవ్వాలంటే ఇంకొక సంవత్సరం పట్టేలాగే ఉంది. మరి అలా కొని పెట్టుకున్నారేమో, బట్ ఏమైతే వర్క్ అవ్వట్లేదు ఇక్కడ. బాగుంది, గాలి ఇస్తుంది, చల్లగా ఉంది. బాల్కనీలో కూడా మొక్కలు వేయాలి. వర్షాకాలం వచ్చాక మొక్కలు పెడితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి ఆ టెర్రస్ పైకి నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. బిల్డింగ్ అవ్వక ముందు వెళ్ళామేమో, తర్వాత కనీసం వెళ్ళలేదు. యాక్చువల్లీ అటువైపు అటు సైడ్ ఉన్న విల్లాలు అవి కొత్తవి, టెంట్ విల్లాస్ ఏదో మరి అక్కడ అవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అక్కడ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అవి బాగున్నాయి చాలా. మరి చెప్తే నాకు హెయిర్ స్టైల్ కూడా తీసుకుంటాను. చూసావా అమ్మాయి ఎలా తింటుందో, పిల్ల కాయ పుల్లగా ఉంటుంది. అమ్మ నోట్లో వెళ్ళి తీయగలవా తొక్కలాగా. ఈ రోజు అయితే ఇంకా ఫైనల్గా ఇది కోసేసి ఇది కూడా వ్లాగ్ చేస్తాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.